ఇక్కడ ఎక్సైటింగ్ ఏంటంటే గాయ్స్ మనకి ఈ జిఆర్టీ స్కీమ్ వేసినప్పుడు ఇది 11 మంత్స్ స్కీమ్ అనమాట. దాంట్లో మనకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయి అనమాట. దాంట్లో వచ్చేసి నేను 2 స్కీమ్స్ వేసాననమాట. దాంట్లో వచ్చేసి నాకు 2 వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి ఈ కుక్కరు, స్టీల్ కుక్కర్ గాయ్స్. ఇంకోటి వచ్చేసి ఈ ఈ ఈ ఇది వచ్చేసి ఈ తవాస్ ఇవి కదా. సో వచ్చేసి ఆల్రెడీ ఇది మేము జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇది మంత్ స్టార్టింగ్లోనే వస్తుందనమాట. మనం బిల్ చేసుకుంటాం కదా, స్కీమ్ ఆన్ చేసుకున్నప్పుడే మనకు వస్తుందన్నమాట. కానీ అప్పుడు వచ్చేసి నేను తీసుకోలేదనమాట. అది అలాగే వెళ్ళి 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 వచ్చేసి ఇప్పుడు ఫైనల్గా జ్యువెల్ తీసుకునేటప్పుడు తీసుకున్నాను అనమాట. అంటే నా దగ్గర ఉన్నవే ఉన్నాయి, నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది అన్నట్టు ఉన్నిందనమాట. అందుకని తీసుకోలేదు. ఎప్పుడైతే నేను వచ్చినప్పుడు నాకు కొంచెం ఇవి బెటర్ అనిపించింది. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, నాది అయిపోయింది కదా స్కీమ్ టైం అందుకని చెప్పి. దీంట్లో వచ్చి ఒక వుడెన్ స్పాచులా వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఒక లిడ్ వస్తుందన్నమాట. బాగుంది, హెవీ బాటమ్గా బాగుంది, గ్లాస్దే వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక కడాయి వచ్చింది. బ్రాండ్ వచ్చేసి ట్విన్ బర్డ్స్ అయింది. మనం దీన్ని వచ్చి ఇంజెక్షన్ పైన వాడుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇంజెక్షన్ పైన వాడుకోవచ్చు, మనం గ్యాస్ స్టవ్ పైన వాడుకోవచ్చు. దానికైనా లిడ్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకొక ప్యాన్ వస్తుందన్నమాట. అంటే లైక్ ఏదైనా టోస్ట్ చేసుకునేలాగా అలాంటిది అనమాట. ఇది కూడా బాగుంది, కడాయి సైజ్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనం దీనికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. బాగా సెట్ అవుతుంది దీనికి కూడా. సో దీనికి సెట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ప్యాన్ కూడా ఇచ్చారు, దోశ ప్యాన్ ఇచ్చారనమాట. అది ఆల్రెడీ యూస్ చేయడం మొదలెట్టేశారు మా ఇంట్లో. సో వచ్చేసి ఈ రెండే చూపిస్తున్నాను, తీసుకురారా అది కూడా తీసుకురారా. సో దీనికి వచ్చేసి ఇది కూడా ఇచ్చారనమాట. ఒక స్పాచులా ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, ఒకటి ఇది ఇచ్చారనమాట. వర్తే గాయస్, ఫ్రీగానే కదా వస్తుంది. మనం మంత్లీ వచ్చేసి స్కీమ్ పే చేస్తున్నాం, కానీ మనకి వచ్చేసి ఇలాంటివన్నీ వస్తున్నాయంటే అదొక బూస్ట్ అప్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా వచ్చేసి ఇయర్ ఇయర్ నేను ఇది స్కీమ్ వేస్తానన్నమాట. అప్పుడు కూడా నేను ఇట్లాగే ఏదో ఒకటి ఇంటికి అవసరమే, ఇవి తీసుకొస్తే అమ్మకి హ్యాపీ, ఇవి తీసుకొస్తే మనకి హ్యాపీ అనమాట. ఆ ప్యాన్ ఇవ్వమ్మా. సో ఇది వచ్చేసి ఒక ప్యాన్ కూడా ఉంటుందన్నమాట. ఇట్లా ఇది ఆల్రెడీ యూజ్ చేయడం మొదలెట్టేసామన్నమాట. చాలా బాగుంది. ఈ లిడ్ ఉంది కదా గాయస్, ఈ లిడ్ వచ్చేసి మనం దోశలు వేసుకున్నప్పుడు ఈ లిడ్కి కూడా పెట్టుకొని వేస్తే ఆవిరికి బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా వచ్చేసి ఇది 3 in 1 సెట్ అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్గానే ఉన్న గిఫ్ట్స్ అనమాట ఇవి. సో ఇది ఒక గిఫ్ట్. చాలా వెయిట్ ఉంది గైస్, నిజంగా చాలా వెయిట్ ఉంది, ఎత్తలేకపోతున్నాను నేను. సో కొంచెం కొంచెం తీసి పెడదాం అట్లాగా, లేకపోతే నేను అసలు మోయలేను వీటిని. సో వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మనం ఇంకో గిఫ్ట్ చూస్తే ఇది ఉంది గాయస్. ఇది వచ్చేసి స్టీల్ కుక్కర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, కానీ యూజ్ చేయట్లేదు అనమాట. మేము ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి యూజ్ చేస్తున్నాము. సో అమ్మ వచ్చేసి ఇవి పైన పెట్టి ఉందనమాట. అవి ఇప్పుడు మేము తీసి చూపిస్తున్న వీడియో కోసం తీసుకున్నాను అనమాట. సో ఇలాగా వచ్చేసి ఒక విజిల్ ఉంది, ఒక విజిల్ ఉంది గాయస్. ఎలా తీసానో అలానే ప్యాక్ చేసి పెట్టాలి, లేకపోతే అమ్మ ఇంకా అంతే తిట్టేస్తుంది అనమాట. ఇది ఉంది, ఇంకా అక్కడ గ్యాస్ కట్ కూడా ఉంది. ఇది వచ్చి బ్రాండ్ వచ్చేసి గ్రీన్ షెఫ్ నుంచి వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక కుక్కర్ ఉందన్నమాట. ఇది ఒక కుక్కర్ ఉంది గాయస్. ఇలా ఇలా ఉందన్నమాట, గ్రీన్ షెఫ్ది. ఇది ఒక కుక్కర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రెండు కలిపి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది అలాగే ప్యాక్ చేసి లోపల పెట్టాలి, లేకపోతే మమ్మీ ఇంకా అంతే ఎందుకు ఓపెన్ చేశారు అని చెప్పేసి. హలో గాయస్, ఇది నేను చెప్పిన నెక్లెస్ బిల్లింగ్ డీటెయిల్ అనమాట. స్కీమ్ డీటెయిల్స్ దీంట్లోనే ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చేసి నెలకి 17,000 కట్టాను అనమాట.
సో 11 నెలలకి ఒక నెలకి వచ్చేసి 34,000 11 నెలలు కట్టాననమాట. 3,75,000 మనీ నేను కట్టింది. దానికి నాకు అక్యుములేట్ అయింది వచ్చేసి ఒకదానికి 16, ఒకదానికి 16 టోటల్ వచ్చేసి 33.21 గ్రామ్స్ వచ్చేసి నాకొచ్చిందనమాట. నా నెక్లెస్ వెయిట్ వచ్చేసి 33.857 ఉందనమాట. సో నేనొచ్చేసి 33.21 నాకొచ్చిందనమాట. నేను నెక్లెస్ కొనుక్కునేదొచ్చేసి 857 ఉందనమాట. సో 600 వచ్చేసి నేను దీనికి పే చేశాను. దీనికి నేనొచ్చేసి 22,000 ప్లస్ వచ్చేసి జీఎస్టీ వచ్చేసి 3% ఉంటుంది కదా! అది 2 కలిపి పే చేసినప్పుడు టోటల్‌గా నేను పే చేసిన అమౌంట్ వచ్చేసి 22,200 పే చేశాననమాట ఓవరాల్‌గా. సో ఆ నెక్లెస్ డీటెయిల్ ఈ స్కీమ్ ఎలా వచ్చేసి యూజ్‌ఫుల్ అని అంటారంటే, బేసిక్ వాల్యూ వచ్చేసి 33,000 నెక్లెస్ వెయిట్ ప్లస్ వచ్చేసి ఆ రోజు మేము 14థ్ కొన్నామనమాట. అప్పుడొచ్చేసి గోల్డ్ రేట్ 14,110 ఉన్నిందనమాట. సో ఓవరాల్ వెయిట్ వచ్చేసి 4,77,722 రూపీస్ ఉన్నిందనమాట. వేస్టేజ్ వచ్చేసి 20.2% ఉన్నింది. దానికి వేస్టేజ్ ఏస్తే 96,499 వచ్చిందనమాట. ఓవరాల్ వచ్చేసి వేస్టేజ్ కలిపితే 5,74,221 వచ్చింది. దానిపైన 3% జీఎస్టీ ఏస్తే 17,226 వచ్చిందనమాట. సో టోటల్ వాల్యూ వచ్చేసి 5,91,447 రూపాయలనమాట. ఈ జ్యువెల్లరీ నేను స్కీమ్ కాకుండా మామూలుగా కొనుక్కొనుంటే 5,91,447 రూపాయలకి వచ్చుంటది. కానీ నేను స్కీమ్ యూజ్ చేయడం వల్ల నాకు ఓన్లీ 22,200 ఎక్స్ట్రా పే చేస్తే అంటే ఓవరాల్‌గా నేను పే చేసింది 3,96,200 నేను పే చేశాననమాట. సో నాకు సేవింగ్స్ వచ్చేసి 1,95,204 1,95,247 రూపాయలొచ్చేసి నాకు దీంట్లో ప్రాఫిట్ వచ్చిందనమాట. అందుకే ఈ సేవింగ్ స్కీమ్స్‌ని మనం ఎప్పుడు కూడా వచ్చేసి క్యాచ్ చేసుకుంటూ ఉండాలనమాట. అదేవిధంగా ఈ జుంకాస్ కొన్నాను కదా గాయ్స్! ఈ జుంకాసు ఈ హారం వచ్చేసి నేను ఆ స్కీమ్‌లో కొన్నాను గనుక నాకది ఫుల్ వర్త్ అనమాట. ఈ జుంకాస్ వచ్చేసి నేను కూర్చోరా! ఈ పేజ్ ఒకటే కదా వస్తది. ఈ ఈ జుంకాస్ వచ్చేసి నేను క్యాష్‌తోనే కొన్నాననమాట. ఏ స్కీమ్ యూజ్ చేయలేదనమాట. ఏదైతే నాకు బాగానే లాస్ కానీ నాకు అప్పుడు నా దగ్గర వచ్చేసి సేవింగ్స్ డబ్బులున్నాయి కనుక అవి వేస్ట్ చేయకూడదు. చేతుల్లో డబ్బులుంటే అవి అయిపోతాయి గదా! అందుకే అని చెప్పేసి జ్యువెల్‌గానే కొని పెట్టేద్దాం దీనికి సెట్‌గా అని చెప్పేసి ఇది కొన్నాననమాట. సో అప్పుడు వచ్చేసి దీని వెయిట్ ఈ జుంకాస్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ 1 ఉందనమాట. ఆ రోజు గోల్డ్ రేట్ 11 ఉందనమాట. 14,110 ఉంది. బేసిక్ రేట్ వచ్చేసి మనకి 1,42,511 రూపీస్ వస్తుంది. వేస్టేజ్ వచ్చేసి 22% గాయ్స్ ఇది నేను ఫుల్‌గా పే చేశాను. ఇక్కడైతే నేను 0 పే చేశాను వేస్టేజ్. ఈ జీఎస్టీ మాత్రమే పే చేశాననమాట. కానీ ఇక్కడికొచ్చేసరికి 22% ప్లస్ 3 మొత్తం 25% పే చేయాల్సొచ్చిందనమాట. సో 22% వేస్టేజ్ ఏస్తే 31,352 వచ్చిందనమాట. ఓవరాల్ వచ్చేసి 1,73,863 వచ్చిందనమాట. జీఎస్టీ వచ్చేసి 215 చేశాననమాట. సో మొత్తంగా అది ప్రోడక్ట్ వచ్చేసి 1,79,079కి వచ్చిందనమాట. నేను 10 గ్రాములొచ్చేసి 1,79,000కి కొన్నాను. 30 గ్రాములొచ్చేసి 3,96,000కి కొన్నాను. ఆ కాలిక్యులేషన్ చూస్తే ఇక్కడ వచ్చేసి 3,96,200 33 గ్రామ్స్ అంటే ఒక గ్రామ్ నాకొచ్చేసి 12,000కి పడిపోయింది. ఇంక్లూజివ్ ఆఫ్ వేస్టేజ్ అండ్ వచ్చేసి జీఎస్టీ అన్నీ కలిపేసి నాకు 12,000 పడుతుంది. కానీ ఇక్కడ అయితే వచ్చేసి ఇంక్లూజివ్ ఆఫ్ వేస్టేజ్ అండ్ అది జీఎస్టీ 2 కలిపి చూస్తే ఒక్క గ్రామ్‌కొచ్చేసి 17,730 వస్తుందనమాట. సో ఇది చాలా ఎక్కువ గాయ్స్ మీరు నేను కవర్ చేసిన పాయింట్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.